హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నల్ల నువ్వుల లడ్డూని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, ఈ నల్ల నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుందండి. ఈ కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయన్నమాట. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఒక లడ్డు తిన్నారు అంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నల్ల నువ్వుల లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మూగుట్లో 1 కప్పు నల్ల నువ్వులని వేసుకొని ద్వారగా వేయించుకోండి. ఇవి వేగటానికి ఎక్కువ సమయం పట్టదండి. జస్ట్ 4 నుంచి 5 నిమిషాల టైం పడుతుంది. ఎక్కువగా వేయించుకోవద్దు, చేదు వచ్చేస్తాయి. అసలే ఇవి చేదుగా ఉంటాయి కాబట్టి ఇంకాస్త చేదు అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారపెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్లో 1/2 కప్పు పల్లీలని, వేయించిన పల్లీలని యాడ్ చేసుకొని వాటిని గ్రైండ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన నల్ల నువ్వుల్ని యాడ్ చేసుకుందాం. వీటిని వేసుకున్న తర్వాత మరలా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. చివర్లో బెల్లాన్ని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ముందుగా బెల్లాన్ని వేసుకుంటే ముద్దగా అయిపోయి నువ్వులు అనేవి సరిగా నలగవన్నమాట. మీరు తినే స్వీట్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత దీని నుంచి కొంచెం తీసుకొని రౌండ్గా బాల్ లాగా చుట్టుకోండి. ఈ విధంగా మొత్తం ఈ పిండినంతా కూడా చుట్టేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన నల్ల నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.